ఇమ్మాన్యుయల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 1వ వచనము. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అవును ప్రియమైన సహోదర సహోదరులారా, నిజానికి దేవుడు నీతిని అనుసరించేవాడు. నీతి అన్నటువంటిది ఈ కీర్తనలో దేవుడు అనేక సార్లు రాయించుకున్నాడు. కాబట్టి నీతిని బట్టి ప్రజలు కూడా న్యాయమునకు తీర్చబడే వారిగా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాడు. నిజమే, ఆ దినములలో నీతిమంతులు వర్ధిల్లాలి, ఈ రోజుల్లో కూడా నీతిమంతులు వర్ధిల్లాలి అన్నటువంటిది ఏకైక దృక్పథంతో మనకు కూడా ఈరోజు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు మనకు నీతిని గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీతిగా ఉండాలని, నీతిగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటున్నాడు. అవును, నీతి సమాధానము గల రాజు అని దైవ వాక్యము మనకు ప్రబోధిస్తోంది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా నీతిని అనుసరించాలని, నీతి పర్వతం మీద నెమ్మదిగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. మనలో ఎన్నోసార్లుగా అవినీతి పరులుగా జీవిస్తున్నాం. అవినీతి పరులుగా మన ప్రవర్తన ఉంటుందేమో. ఇలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా నీతికరమైన రాజ్యంలోనికి ఆహ్వానించుడు. నీవు నేను నీతిని అనుసరించినట్లయితే, నీతిని వెంబడించినట్లయితే ఆయన నిత్యము నీతోనే, నాతోనే, మనతోనే సదాకాలము ఉండడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి నీతిమంతులు వర్ధిల్లాలి, నీతిమంతులు దేవుని యొక్క సన్నిధిలో క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అన్నటువంటిది మాట్లాడుతూ ఉంటున్నాడు. సమాధానం లేకుండానే నీతిగా ఉండగలుగుతామా? మన సైనికులకు స్వేచ్ఛనిచ్చి చట్టాన్ని మీరిన వారిని చంపమని ఆదేశించవచ్చు. అయితే నీతి లేకుండా సమాధానం ఉండదు. దేవునితో సమాధానముగా ఉండాలి అంటే మొదటగా ఆయనతో నీతిని అనుసరించే వారమై ఉందుముగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు బట్టి దేవాన్ని స్తుతిస్తున్నాం. నీతి న్యాయములు మీ సన్నిధిలో ఉన్నాయి నాయన. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా నీతిని అనుసరించే బ్రతుకున్నట్టుగా మీరు సహాయం చేస్తారని విశ్వాసముగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకుని పొందించున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.